హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చీలు, ఒక దాల్చిన చెక్క, బగారాకు, 2 లవంగాలు, 2 ఇలాచీలు తాలింపులు వేసేసి ఒక 2 మినిట్స్ మగ్గినాక కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అవి ఒక 2 మినిట్స్ ఉడికినాక మన మటన్ ముక్కలు నీట్గా కడుక్కొని పసుపు వేసి మంచిగా నీట్గా కడుక్కొని పసుపు సాల్ట్ వేసి కడిగి పెట్టాను ఫ్రెండ్స్. మంచిగా నీట్గా కడుక్కొని తాలింపులు ఇప్పుడు వేసేసేయాలి. ఒక 5 మినిట్స్ ఉడికినాక 4 టమాటాలు, కొంచెం కారం, టేస్ట్కు తగిన ఉప్పు వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు కలిపి ఉడకనియాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికినాక కర్రీకి తగ్గట్టు కొన్ని వాటర్ యాడ్ చేయాలి. వాటర్ పోసినాక ఒక 5 నిమిషాలు ఉడికినాక గ్రేవీ చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని కూడా ఒక 5 నిమిషాలు ధనియాల పౌడర్ వేసి మంచిగా ఉడకబెట్టాలి. ఓన్లీ ధనియాల పౌడరే ఫ్రెండ్స్, అందులో నేను ఇంకేం యాడ్ చేయలేదు. ధనియాల పౌడర్ వేసినాక ఒక 2 మినిట్స్ ఉడికించి అప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ ఉడికించినాక కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉడికిందో, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సరేనా? బాయ్.